Good afternoon. Welcome to 3060 Headlines. తమిళనాట జోరుగా క్యాంపు రాజకీయాలు ఎమ్మెల్యేలను నిర్బంధించారని కోర్టులో పిటిషన్. పోయస్ గార్డెన్ దగ్గర శశి అనుచరుల ఆందోళన డీఎంకే కుట్రలో సెల్వం భాగస్వామంటూ నినాదాలు. టీఎస్పీఎస్సీ కార్యాలయం ముట్టడికి ఏబీవీపీ యత్నం గురుకుల టీచర్ల భర్తీలో నిబంధనల మార్పుకు డిమాండ్. సీఎం కేసీఆర్ తో మంత్రులు హరీష్, జగదీష్, ఈటెల భేటీ బీసీ బడ్జెట్ కుల వృత్తులకు ప్రోత్సాహకాలపై ప్రతిపాదనలు. ఉప్పల్లో పుజారా విజయ్ హాఫ్ సెంచరీలో భారీ స్కోర్ దిశగా దూసుకుపోతున్న భారత్. తమిళనాడులో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇవాళ జరుగుతున్న పరిణామాలను బట్టి పన్నీర్ సెల్వం పైచేయి సాధించినట్టు కనిపిస్తోంది. శశికళ చుట్టూ ఉచ్చు బిగించేందుకు సెల్వం అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. పోయస్ గార్డెన్ నుంచి చిన్నమ్మను గెంటేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. పోయస్ గార్డెన్ ను అమ్మ మెమోరియల్ గా మార్చే ఆలోచనలో ఉన్నారు సెల్వం. దీనికి సంబంధించి త్వరలోనే ఉత్తర్వులు జారీ చేసే అవకాశాలున్నాయి. అమ్మకు చిరునామాగా ఉన్న పోయస్ గార్డెన్ చుట్టూ వివాదం ముసురుకుంటోంది. పన్నీర్ సెల్వం ప్రతిపాదనపై శశికళ వర్గం ఆగ్రహంతో ఉంది. పోయస్ గార్డెన్ ప్రైవేటు ఆస్తి అని, అది శశికళ సోదరి ఇళవరసి పేరుతో ఉందని చెబుతోంది. ప్రభుత్వానికి పోయస్ గార్డెన్ పై ఎలాంటి హక్కులు లేవని వాదిస్తోంది. అయితే శశికళ వర్గం చేస్తున్న వాదనను సెల్వం శిబిరం ఖండిస్తోంది. జయ ఎలాంటి బిల్లు రాయలేదని చెబుతోంది. అన్నాడీఎంకే పార్టీ బ్యాంకు ఖాతాలపై నిఘా పెట్టిన సెల్వం తన అనుమతి లేకుండా ఎలాంటి లావాదేవీలు జరపవద్దని బ్యాంకులకు లేఖ రాశారు. మరోవైపు చిన్నమ్మకు అనుకూలంగా ఉన్న పోలీసు అధికారులపై వేటు వేసే ఆలోచనలోనే ఉన్నారు సెల్వం. సీఎస్ డీజీపీలకు కూడా స్థానచలనం తప్పదని చెన్నైలో టాక్ నడుస్తోంది. చెన్నై పోలీస్ కమిషనర్ జార్జ్ పై కూడా వేటు వేసే అవకాశాలున్నాయి. జార్జ్ అన్నాడీఎంకే వర్గానికి కొమ్ము కాస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు నిన్నటి వరకు శశికళ వైపు ఉన్న ఎమ్మెల్యేలు కూడా చీలిపోయినట్టుగా కనిపిస్తోంది. ఎమ్మెల్యేలను రిసార్ట్స్ కు తరలించి నిఘా పెట్టినా దాదాపు 50 మంది ఎమ్మెల్యేలు సెల్వం వైపు మొగ్గు చూపుతున్నట్టుగా కనిపిస్తోంది. ఎవరెప్పుడు గీత దాటుతారో తెలియని అయోమయంలో శశికళ ఉన్నారు. ఇటు సినీ పరిశ్రమలోని మెజారిటీ తారలు కూడా పన్నీర్ సెల్వంకే మద్దతు పలుకుతున్నారు.
ఎవరి బలం ఎంత? బల నిరూపణలో నెగ్గుకొచ్చేది ఎవరు? ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకునేది ఎవరు? శశికళ పవర్ ఎంత, సెల్వం పట్టెంత? తమిళనాట ఇప్పుడు ఇదే చర్చ సాగుతోంది. రెండు వర్గాలు నువ్వా నేనా అన్నట్టుగా వ్యూహాలు రచిస్తున్నాయి. ఎమ్మెల్యేల మద్దతు మాకంటూ ప్రకటించుకుంటున్నాయి. తమవైపు ఉన్న ఎమ్మెల్యేలు చేజారిపోకుండా వారందరినీ ప్రత్యేక వాహనాల్లో గోల్డెన్ బే రిసార్ట్స్ కు తరలించి ప్రత్యేక సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేశారామె. ఒక్కో ఎమ్మెల్యేకు 2 లెక్కన సెక్యూరిటీ ఇచ్చారు. బయట నుంచి వారికి కావలసిన సకల సౌకర్యాలు వాళ్ల కాళ్ల వద్దకు వచ్చి చేరుతున్నాయి. మరోవైపు ఎమ్మెల్యేల్ని క్యాంపులకు తరలించడంపై మద్రాస్ హైకోర్టులో పీఎంకే హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసింది. వారిని అక్రమంగా నిర్బంధించారని వెంటనే కోర్టు ముందు హాజరుపరచాలని అందులో పేర్కొంది. చెన్నై తాజా పరిణామాలపై పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ దామోదర్ లైవ్ లో అందిస్తారు. దామోదర్, పన్నీర్ సెల్వం దూకుడుగా వ్యవహరిస్తున్నాడని చెప్పవచ్చు. నిన్న ఆయన ఏకంగా బ్యాంకుకు ఉత్తరం రాసి లావాదేవీలను ఏఐడిఎంకే లావాదేవీలను ఆపివేయమని చెప్పిన ఆయన ఈరోజు ముఖ్యంగా డీజీపీని అదేవిధంగా కమిషనర్ను పిలిపించి ముఖ్యంగా ఏ విధంగా వారు రీస్టార్ట్లో ఉంటారు, ఎందుకోసం వారిని అక్కడ రక్షణ మీరు కల్పించారు, ప్రైవేట్ సెక్యూరిటీతో వారు ఏ విధంగా తీసుకెళ్లారంటూ ఆయన ప్రశ్నించడంతో పోలీసులు ఒక ఆత్మరక్షణలో పడ్డారని చెప్పవచ్చు. మరోవైపు ఆయన ఈరోజు గవర్నర్ను నేరుగా ఎయిర్పోర్ట్లోనే 3 గంటలకు వెళ్లి ఎయిర్పోర్ట్లో కలవనున్నట్లు సమాచారం. ముఖ్యంగా గవర్నర్కు తన పరిస్థితి అంతా అక్కడే ఎయిర్పోర్ట్లోనే వివరించడానికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసుకున్నట్టు తెలుస్తుంది. సాయంత్రం 5-6 గంటల మధ్య కాలంలో శశికళ వర్గానికి ఆయన అపాయింట్మెంట్ ఇవ్వనున్న నేపథ్యంలో అంతకు ముందుగానే ఎయిర్పోర్ట్ వద్దనే ఆయన కలిసి అక్కడ పూర్తి సమగ్ర సమాచారం ఇప్పటి వరకు జరిగిన రాష్ట్రంలో జరిగిన తాజా రాజకీయ పరిస్థితుల గురించి పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. దీంతో శశికళ వర్గం ఒక రకంగా ఆత్మరక్షణలో పడిందని చెప్పవచ్చు. ఒకవైపు పోలీస్ గార్డెన్ ఆస్తి వ్యవహార వివాదంతో పాటు దీంతో మరోవైపు ఎమ్మెల్యేలను ఏ విధంగా ఆమె తన కస్టడీలో ఉంచుకుంది, ప్రైవేట్ సెక్యూరిటీ ద్వారా తమ కస్టడీలో ఉంచుకోవడానికి అవసరం ఏముందన్న ప్రశ్న కూడా ఆయన పోలీస్ అధికారులను ప్రశ్నించినట్టు నేపథ్యంలో మొత్తం మీద ఈ వ్యవహారం ఒక శాంతి భద్రతల సమస్యగా మారే అవకాశం ఉందని కూడా ఆయన కేంద్రానికి తెలియజెప్పబోతున్నారు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా శశికళను కాకుండా మరో వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేయాలనే తన నిర్ణయానికి మరోసారి గవర్నర్ ముందు ఆయన మరోసారి చెప్పబోతున్నట్టు తెలుస్తుంది. ఈ విషయంలో మొత్తం మీద పన్నీర్ సెల్వం ఏకంగా శశికళనే టార్గెట్ చేస్తూ తన రాజకీయాన్ని నడపబోతున్నట్టు తెలుస్తుంది. ఇందుకోసం ఆయన పెద్ద ఎత్తున లాబింగ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఒకవైపున డిఎంకే కూడా అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు కనిపించడం లేదంటూ హైకోర్టులో ఏబిఎస్ కార్పస్ షీట్ వేయడంతో పాటు సుప్రీంకోర్టులో రేపు శశికళ ముఖ్యమంత్రి కాకూడదంటూ ఆమె మీద కేసులు ఉన్న నేపథ్యంలో ఈ విధమైన ఆమెకు ఏ విధంగా శశికళ ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉందని కూడా సుప్రీంకోర్టు ద్వారా పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో రేపు అక్కడ తీర్పు రానున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. మొత్తం మీద ఈ వ్యవహారాలన్నింటినీ అడ్డం పెట్టుకుని ఆమె ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకోవడానికి పన్నీర్ సెల్వం వర్గం తీవ్రంగా ప్రయత్నిస్తుంది. మరోవైపు చాలా మంది ఎమ్మెల్యేలు తనకు ఫోన్లో టచ్లో ఉన్నారంటూ చెప్తున్నారు. అయితే ఆయన వద్ద ఇప్పటి వరకు 6 మంది మాత్రమే ఎమ్మెల్యేలు ఉన్నారని ఐబీ వర్గాలు చెప్పిన సమాచారంతో కేంద్రం సంతృప్తి చెందినప్పటికీ పూర్తి స్థాయిలో 50 మందికి పైగా ఎమ్మెల్యేలు తన చెప్పినట్లు వినడానికి సిద్ధంగా ఉన్నారంటూ ఈయన తెలియజేయడంతో ఇది ఎంతవరకు నిజమనే విషయం కూడా అర్థం కాని పరిస్థితి ఏర్పడినప్పటికీ ఉదయం నుంచి ఆయన వేగంగా పావులు కదుపుతున్న తీరు, ముఖ్యంగా ఐఏఎస్ అధికారులు సస్పెండ్ అయిన ఐఏఎస్ అధికారులకు మరోసారి ఆయన పోస్టింగ్ ఇవ్వడము, దీంతో పాటు ఆయన ముఖ్యంగా డీజీపీని పిలిపించి ఆయనకు హెచ్చరిక జారీలు చేయడం కూడా ఒక విధంగా ఆయన యొక్క దూకుడు పెంచినాడని చెప్పవచ్చు. అయితే ఈ రోజు గవర్నర్ తీసుకునే నిర్ణయమే ఫైనల్ నిర్ణయంగా చెప్పవచ్చు. గవర్నర్ ఏ విధంగా శశికళను మెజార్టీ శాసనసభ్యుల మద్దతు ఉన్నందువల్ల ఆమెను ఆహ్వానిస్తాడా, ఆ తర్వాత ఆయన ఏమైనా చర్య తీసుకోబోతారా, ముఖ్యంగా శాంతి భద్రతలో పరిస్థితి ఏమైనా విషమించే పరిస్థితి ఉందా అన్న విషయం మీద ఆయన చర్య తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ ముందుగా రాజ్యాంగం ప్రకారం ఆమెకి అవకాశం ఇచ్చే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్న నేపథ్యం చెన్నైలో కనిపిస్తున్నప్పటికీ పన్నీర్ సెల్వం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమెను సీఎం కాకుండా తాను అడ్డుకుంటానని తన నాయకుల వద్ద చెప్పినట్లు తెలుస్తుంది. మొత్తం మీద ఈ విషయంలో వేగంగా ఇరు వర్గాలు పావులు కదుపుతున్నప్పటికీ పన్నీర్ సెల్వం నివాసం మధ్య మాత్రం హడావుడి ఎక్కువగా కనిపిస్తుంది. స్వాతి. రైట్ దామోదర్, థ్యాంక్ యూ. వెళ్తున్న షార్ట్ బ్రేక్ తీసుకుందాం.
తమిళనాడులో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ఢిల్లీ వెళ్లిన ఎంపీలను తక్షణం చెన్నై రావాల్సిందిగా శశికళ ఆదేశించారు. శశికళ కంటే ముందు అన్నాడీఎంకే ఎంపీలు గవర్నర్ ను కలవబోతున్నారు. మధ్యాహ్నం 4:30కు ఎంపీలు, 5:30కు శశికళ గవర్నర్ ను కలుస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. 4 రోజుల క్రితం గవర్నర్ ఢిల్లీకి వెళ్లడానికంటే ముందే మద్దతిస్తున్న 129 మంది ఎమ్మెల్యేల లేఖను ఆయనకు సమర్పించామని, ఆయన దగ్గర నుంచి రిప్లై కూడా వచ్చిందని అన్నాడీఎంకే నేతలు చెబుతున్నారు. గవర్నర్ ముందు ఎమ్మెల్యేలతో పరేడ్ చేయించేందుకు రెడీ అవుతున్నారు శశికళ. తమిళనాడులో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఢిల్లీ వెళ్లిన ఎంపీలను తక్షణం చెన్నై రావాల్సిందిగా శశికళ ఆదేశించారు. శశికళ కంటే ముందు అన్నాడీఎంకే ఎంపీలు గవర్నర్ ను కలవబోతున్నారు. మధ్యాహ్నం 4:30కు ఎంపీలు, 5:30కు శశికళ గవర్నర్ ను కలుస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. 4 రోజుల క్రితం గవర్నర్ ఢిల్లీకి వెళ్లడానికంటే ముందే మద్దతిస్తున్న 129 మంది ఎమ్మెల్యేల లేఖను ఆయనకు సమర్పించామని, ఆయన దగ్గర నుంచి రిప్లై కూడా వచ్చిందని అన్నాడీఎంకే నేతలు చెబుతున్నారు. గవర్నర్ ముందు ఎమ్మెల్యేలతో పరేడ్ చేయించేందుకు రెడీ అవుతున్నారు శశికళ. తమిళనాడులో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ఢిల్లీ వెళ్లిన ఎంపీలను తక్షణం చెన్నై రావాల్సిందిగా శశికళ ఆదేశించారు. శశికళ కంటే ముందు అన్నాడీఎంకే ఎంపీలు గవర్నర్ ను కలవబోతున్నారు. మధ్యాహ్నం 4:30కు ఎంపీలు, 5:30కు శశికళ గవర్నర్ ను కలుస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. 4 రోజుల క్రితం గవర్నర్ ఢిల్లీకి వెళ్లడానికంటే ముందే మద్దతిస్తున్న 129 మంది ఎమ్మెల్యేల లేఖను ఆయనకు సమర్పించామని, ఆయన దగ్గర నుంచి రిప్లై కూడా వచ్చిందని అన్నాడీఎంకే నేతలు చెబుతున్నారు. గవర్నర్ ముందు ఎమ్మెల్యేలతో పరేడ్ చేయించేందుకు శశికళ సిద్ధంగా ఉన్నారు. దీనిపై పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ దినకర్ లైవ్ లో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. దినకర్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి, అసలు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి? వేగంగా సమీకరణాలు మారుతున్నాయని చెప్పవచ్చు. సాధ్యమైనంత త్వరగా గవర్నర్ కలవాలని చెప్పి శశికళ వర్గం పూర్తి స్థాయిలో నిర్ణయించడం జరిగింది. అందుకు సంబంధించి కూడా పరిణామాలు కూడా చకచకగా మారుతున్నాయని కూడా మనకు ఉన్నటువంటి సమాచారం. కొద్దిమంది అన్నాడీఎంకే పార్టీకి సంబంధించినటువంటి నేతలతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా చెప్తున్నారు ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ఖచ్చితంగా శశికళ వెళ్లి గవర్నర్ను కలుస్తారు. గవర్నర్ అపాయింట్మెంట్ కూడా ఖరారైందని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అంతకు ముందు ఎప్పుడైతే శశికళ అక్కడికి వెళ్తారో దానికన్నా ఒక గంట ముందు వెళ్లి అన్నాడీఎంకే పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే నిన్నటి రాత్రి ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతిని అలాగే ప్రధాని కలవాలనుకుని ఢిల్లీకి వెళ్ళినటువంటి నేతలు ఎవరైతే ఎంపీలు ఉన్నారో వాళ్ళంతా కూడా చెన్నైకి వచ్చిన తర్వాత గవర్నర్ కలిసిన తరువాతనే శశికళ అక్కడికి వెళ్తారని చెప్పి కూడా మనకు ఉన్నటువంటి సమాచారం. వాళ్ళందరూ కూడా సాధ్యమైనంత త్వరలో ఢిల్లీ నుంచి చెన్నైకి చేరుకోవాలని చెప్పి కూడా శశికళకు సంబంధించి ఆదేశాలు వెళ్ళాయని, దీంతో అక్కడి నుంచి బయలుదేరుతారని కూడా మనకున్నటువంటి సమాచారం. ఇక్కడ ప్రస్తుతం పోయిస్ గార్డెన్ దగ్గర ప్రస్తుతం పరిస్థితి అంతా కూడా మనం చూడొచ్చు. ఇక్కడ అన్నాడీఎంకే పార్టీకి సంబంధించినటువంటి మద్దతుదారులు, శశికళకు సంబంధించినటువంటి మద్దతుదారులంతా కూడా వచ్చి ఇక్కడ చేస్తున్నటువంటి హడావుడి, ఓ పన్నీర్సెల్వంకి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి నినాదాలతో ఈ ప్రాంతం అంతా అట్టుడికిపోతుందని చెప్పుకోవాలి. ఇంతకుముందు మాజీ మంత్రి కూడా మాట్లాడడం జరిగింది. వలర్మతి అని చెప్పి ఎవరైతే పోయిస్ గార్డెన్ లో శశికళ ఉంటారో శశికళతో పాటు 24 గంటల పాటు ఉండేటువంటి వ్యక్తిగా ఇవన్నీ మనం భావించవచ్చు. సో ఆవిడ కూడా వచ్చి మాట్లాడడం జరిగింది. అన్నాడీఎంకే పార్టీకి పూర్తి స్థాయి మద్దతు ఉంది, ఆ మద్దతు తీసుకోవడానికి కూడా మేము వెళ్తున్నాము. సో ఎవరు కూడా ఈ పరిస్థితి అద్భుతంగా మాకు సంబంధంగా 129 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని కూడా చెప్పడం జరిగింది. వాళ్ళతో మాట్లాడదాము. వాళ్ళు కూడా స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ అన్నాడీఎంకే పార్టీలో ఎలాంటి వ్యతిరేకత లేదు, పార్టీని చీల్చడానికి మొత్తం ఓ పన్నీర్సెల్వం కుట్ర పన్నారని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఇక్కడ మనతో మాజీ మంత్రి కూడా వలర్మతి ఉన్నారు. వలర్మతితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, நீ வந்து இப்போ சொல்லிட்டாரு அது டிஎம்கே பட்டி சிஎம் குற்ற பண்ணிட்டார் அந்த நீ எப்படி சொல்ல போகுது? சிஎம் பன்னீர்செல்வம் வந்து அதிமுக குற்றம் செய்ய போகிறார் நீ சொல்றாரு, அது எப்படி மேடம்? சிஎம் பட்டி நீ என்ன சொல்றாரு? சிஎம் வந்து இது வேத நிலையம் வந்து எப்படி மாத்திடலாம்னு சொல்லிட்டாரு, நீ எது சொல்ற?
வேதனை என்ன புரியல என்ன சொல்றது? வேத நிலையம் சிஎம் வந்து சிஎம் அவர் மிரட்டி வாங்குறதுக்கு அவர் என்ன குழந்தையா பாப்பாவா அவரு இல்லையே. அவர் 3 முறை இப்பவும் பிரசண்டா வந்து ஆளுநருடைய உத்தரவுப்படி தொடர்ந்து இருக்கிறாரு. ஒரு 3 முறை இருக்கிறவங்களை யாரும் மிரட்ட முடியுமா? அவரே சுய நினைவோடு சுய எண்ணங்களோடு அவரே தானா முடிவெடுத்து கையெழுத்து போட்டு சந்தோஷமா போனவர். அதிமுகவோட எம்பி சசிகலா ஒரு எம்எல்ஏ அந்த சரி எப்போ கவர்னர் பேட்டி ஆக்க போறாரு? எப்போ கவர்னர் டைம் கொடுத்த உடனே போவாங்க. எத்தனை மணிக்கு கொடுக்குறது? இன்னும் டைம் கொடுக்கல. வந்து பார்ட்டி வந்து எதனா பேட்டி கவர்னர் கிட்ட சந்திப்பாரு? உங்க ஆள் யாரన్నా பேசிட்டாரு గవర్నర్ ఆఫీస్లో? என்ன தெரியல, சரியா தெரியல. సాధ్యమైనంత వరకు కలవడానికి ఈరోజు ప్రయత్నం చేస్తున్నామని కూడా చెప్తున్నారు. అయితే మనకున్నటువంటి అనధికార సమాచారం మేరకు కూడా ఎంపీలంతా కూడా ఇక్కడికి వచ్చిన తర్వాతనే గవర్నర్ని కలిసిన తర్వాత మళ్ళా ఎమ్మెల్యేలతో పాటు శశికళ బస్సులో పెరేడ్ చేస్తారని కూడా మనకున్నటువంటి సమాచారం. 129 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పి కూడా ఈ మనకున్నటువంటి సమాచారం. వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి బస్సులో తీసుకొని వస్తాము, పక్కనే రిజార్ట్స్లో ఉన్నారు, వాళ్ళని ఖైదీల్లాగా బంధించలేదు, వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకున్నాం. అయితే మాకున్నటువంటి భయం మూలంగా మాకున్నటువంటి సమాచారము భయం మూలంగా నమ్మకం మూలంగా కూడా వాళ్ళని బయట పెట్టడానికి కూడా మేము ఇష్టపడట్లేదు. సో గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత శశికళ వెళ్ళేటప్పుడు ఎమ్మెల్యేలతో సహా పెరేడ్ చేస్తామని చెప్పి కూడా ఇక్కడ పార్టీకి సంబంధించినటువంటి నేతలు వాళ్ళతో కూడా మనం మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం మేరకే ఇదంతా కూడా పరిణామాలు జరుగుతున్నట్టుగా మనం భావించవచ్చు. రైట్ దినకర్, థ్యాంక్ యూ. బ్యాక్ టు న్యూస్. తమిళనాడు రాజకీయాలపై స్పందించారు మాజీ గవర్నర్ రోసయ్య. రాజ్భవన్ రాజకీయాలకు వేదిక కాకూడదన్నారు. ఏ కారణంతో గవర్నర్ జాప్యం చేసుకున్నారో తెలియదన్నారు ఆయన. జయలలితను శశికళ రీప్లేస్ చేస్తోందనే నమ్మకంతోనే ఎమ్మెల్యేలు ఆమె వైపు వెళ్లి ఉండవచ్చని అభిప్రాయం వ్యక్తం చేస్తున్న రోసయ్యతో మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. తమిళనాడు రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. అన్నాడీఎంకేలో తలెత్తిన సంక్షోభం ఏ దిశగా వెళ్లబోతా ఉంది? శశికళను సీఎం చేయాలనుకున్న అన్నాడీఎంకే ప్రయత్నాలు ఫలిస్తాయా లేదా? తానే సీఎంగా కొనసాగాలనుకుంటున్న పన్నీర్ సెల్వం ఆశలు నెరవేరుతాయా లేదా అనే విషయాలను అక్కడ రాజకీయాలను దగ్గరగా గమనించి వచ్చిన మాజీ గవర్నర్ రోసయ్య గారు మనతో ఉన్నారు. అక్కడ పరిస్థితులు ఎందుకు ఇలా మారి ఉండొచ్చు, ఎలా ఉంటే మారతాయి పరిస్థితులు అనే విషయం గురించి రోసయ్య గారితో మనం ఇప్పుడు మాట్లాడి అక్కడ పరిణామాల గురించి ఆయన దగ్గరగా చూసిన విషయాల గురించి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్, తమిళనాడులో రాజకీయ పరిణామాలని మీరు గమనిస్తూ ఉంటారు. నిన్నటి నుంచి మొన్నటి నుంచి ఈ రోజైతే తారాస్థాయికి చేరుకున్నాయి. ఏమనిపిస్తా ఉంది సార్ జయలలిత లేని అన్నాడీఎంకే ఇలా అయిపోవడాన్ని? అది ఒక ప్రాంతీయ పార్టీకి నాయకురాలు జయలలిత ఉన్నంత వరకు పార్టీలో కట్టుబాటు ఉండేది. సమర్థవంతమైనటువంటి నాయకురాలు. లేకపోతే మరొక నాయకుడైన కరుణానిధి ఉన్నాడు, పెద్ద నాయకుడు, పార్టీలో కమాండ్ ఉన్నటువంటి వాడు. ఇట్లా రీజనల్ పార్టీస్కి ఏమవుతుందంటే ఒకళ్ళు ఇద్దరు ఆ పార్టీలో ముఖ్యులు ఉంటారు, వాళ్ళ కనుసన్నల్లో వ్యవహారాలు అనేవి నడుస్తాయి. తమిళనాడులో జరిగింది ఏంటంటే జయలలిత మరణించటం, ఇమ్మీడియట్గా పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోవటం, ఆ బాధ్యతల్ని పర్మనెంట్గా చేయడానికి ప్రయత్నం చేసే సందర్భంలో ఈ చిక్కులన్నీ వస్తూ ఉన్నాయి. ఇవి సమర్థవంతమైనటువంటి నాయకురాలు కానీ లేకపోయినప్పుడు అందరూ తల ఒకవైపు లాగేదానికి ప్రయత్నం చేస్తారు. ఇక్కడ పన్నీర్ సెల్వంని సీఎంగా పెట్టుకున్నారు సార్. గతంలో మీరు ఆయన సీఎంగా ఉన్నప్పుడు కూడా మీరు గవర్నర్గా ఉన్నారు. ఆయన స్టైల్ ఎలా ఉండేది? ఆయన ఎందుకు పార్టీ మీద పట్టు సాధించలేకపోయాడు? 3 సార్లు సీఎం అయ్యాడు ఆయన. ఒక్కొక్కరి వ్యవహార శైలి ఒక రకంగా ఉంటుంది. ఆయన ఎప్పుడూ కూడా నంబర్ 1 అని అనుకునేవాడు కాదు, ఎప్పుడు నంబర్ 2 కింద అనుకునేవాడు. అట్లాగే వ్యవహారం చేసేవాడు. అయితే పన్నీర్ సెల్వంకు అవకాశం ఇవ్వకుండా శశికళనే పెట్టుకోవడం ద్వారా శశికళలో జయలలితను చూసుకోవాలని అనుకుంటున్నారనేది తెలుస్తూ ఉంది. మీకేమనిపిస్తా ఉంది సార్? జయలలితతో ఉండే శశికళ ఎప్పుడైనా రాజకీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నట్టు అనిపించేదా? బయటికి ఎప్పుడు రాజకీయ వ్యవహారాల్లో జోక్యం కనపడేది. ఆంతరంగికంగా ఉండేదని అంటారు. సలహా చెబుతుంది అని, సలహా తీసుకుంటుంది ఆమె అని అనేవాళ్ళు. ఇప్పుడు తెరపైకి ఆవిడే నాయకురాలుగా వచ్చేటప్పటికి ఈ చిక్కులన్నీ వస్తూ ఉన్నాయి. అంటే ఇది పన్నీర్ సెల్వంకి పార్టీలో కొంత వర్గం మద్దతు ఇచ్చే అవకాశాలు ఉంటాయి సార్ ఈ పరిస్థితుల్లో? అక్కడ 2 పార్టీల వ్యవస్థ, అన్నాడీఎంకే, డిఎంకే. ఆ డిఎంకేని ఎదుర్కోవాల్సిన అన్నాడీఎంకేలో 2 వర్గాలుగా చీలిపోతే ఆ పార్టీ నిలబడగలిగే అవకాశాలు ఉంటాయి? చూడాలి ఎట్లా వస్తుందో, డెవలప్మెంట్స్ ఎలా వస్తాయి, పార్టీలో చీలికి వస్తుందా,
లేదు ఈయన ఒంటరివాడైపోతాడా, ఏమవుతుంది చూడాలి. గవర్నర్గా మీరు పనిచేశారు సార్. ఆయన రాజీనామా చేశాడు, యాక్సెప్ట్ చేశారు, ఆపద్ధర్మ సీఎంగా కొనసాగమని గవర్నర్ ఆదేశించారు. అయితే ఒక మాట అంటున్నారు పన్నీర్ సెల్వం, నేను అవసరమైతే ప్రజలందరూ కోరితే రాజీనామా వెనక్కి తీసుకుంటానని అంటున్నారు. అలాంటి అవకాశం ఉంటుందా సార్? నాకు తెలిసినంత వరకు అట్లాంటి అవకాశం ఉండదు. అంటే మీరు గవర్నర్గా పనిచేశారు కాబట్టి ఒక రాష్ట్రానికి సంబంధించిన ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయంలో ఎలాంటి విషయాలను గవర్నరు పరిగణనలోకి తీసుకుంటారు సార్? జనరల్గా సమర్థత, పార్టీలో కమాండు, ఆ పార్టీకి ప్రజల్లో ఉన్నటువంటి పరపతి, వీటన్నిటినీ కన్సిడరేషన్లోకి తీసుకుంటాం. అంటే శాసనసభాపక్షం ఎన్నుకున్నా కూడా 130 మంది ఎమ్మెల్యేల మద్దతు మొన్న వాళ్ళు గవర్నర్కి ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడానికి అవకాశం ఇవ్వాలని కోరారు, కానీ ఆయన ఆలస్యం చేశారు. నిన్న పన్నీర్ సెల్వం వచ్చి అసమ్మతి గళం ఇప్పించాడు. ఆ గ్యాప్ రావడం అనేది గవర్నర్కి అసలు ఎన్ని రోజులు టైం తీసుకుంటారు సార్? శాసనసభాపక్షం తీర్మానం చేసి పంపించిన తర్వాత దానికి స్పెసిఫిక్గా లేదు. గవర్నరు వీలు వెంట చేస్తాడు. ఉండదు, జనరల్గా గ్యాప్ ఉండటం సమర్థనీయం కాదు. గ్యాప్ లేకుండా చూస్తారు. ఎప్పుడన్నా ఎక్స్ట్రాడినరీగా ఉంటే 1-2 రోజులు ఆలస్యంగా జరుగుతుంటాయి. ఇప్పుడు అక్కడ ఎక్స్ట్రాడినరీ పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి సార్. ఒక పక్క మేము శాసనసభాపక్షం తీర్మానం చేసినా కూడా గవర్నర్ మమ్మల్ని పిలవడం లేదని చెప్తా ఉన్నారు. అంటే గవర్నరు ఏ కోణంలో ఆలోచిస్తూ ఉండొచ్చు సార్ ఈ మొత్తం పరిణామాల మీద? అక్కడైతే 2గా విడిపోయిన పరిస్థితి కనపట్లేదు. మొత్తం అక్కడ హాజరయ్యారు, ఎమ్మెల్యేలంతా కూడా శశికళ దగ్గర ఉన్నారు, ఈయన దగ్గర ఈయన ఒక్కడే ఉన్నారు, ఈయన ఏం చెప్తున్నారు. ఇలాంటి స్పష్టమైన పరిస్థితిలో కనిపించినప్పుడు రేపు ఎప్పుడో సుప్రీంకోర్టులో రాబోయే ఆమె అక్రమ ఆస్తుల కేసు తీర్పు కోసం అని ఎదురు చూస్తూ గవర్నర్ ఈ విధంగా జాప్యం చేయడం అనేది సమర్థనీయమా? మనం ఊహించి గవర్నర్ ఈ రకంగా వ్యవహారం చేయటం కరెక్ట్ కాదు, కరెక్టు అని కంక్లూజన్కి రావటం కరెక్ట్ కాదు. ఎవరైనా మీరు కానీ నేను కానీ విద్యాసాగర్ రావుతో మాట్లాడి ఏ కారణంతో నువ్వు డిలే చేస్తున్నావు అని అడిగి 1-to-1 మాట్లాడినప్పుడు తెలుసుకుంటే మాట్లాడటం సబబుగా ఉంటుంది. కానీ ఏమీ తెలియకుండానే మాట్లాడకుండానే మనం ఊహించి మన ఊహలను ఆయనకి అంటించటం మంచిది కాదు. ఒక పక్క క్లియర్గా శాసనసభాపక్షం తీర్మానం చేసిన తర్వాత కూడా ఇలా వాంఛనీయంగా జాప్యం చేయడం వల్ల రాజకీయ సంక్షోభానికి తెరదీయటం కానీ హార్స్ ట్రేడింగ్ కానీ తెరెత్తినట్టుగానే జరిగే పరిస్థితులు రావా సార్? తమిళనాడులో ఆ స్కోప్ లేదు. అన్ని రీజనల్ పార్టీసు లీడర్షిప్ లోకల్గానే ఉంటుంది, ఇండివిజువల్తో కాంటాక్ట్ ఉంటుంది, ఆ ఫంక్షనింగ్ వేరుగా ఉంటుంది. శశికళ జయలలిత ప్లేసును భర్తీ చేయగలుగుతారా సార్? ఆమెకున్న సమర్థత డిఎంకేని ఎదుర్కోవడానికి ఉపయోగపడుతుందా? నాకు పెద్దగా పరిచయం లేదు ఆమెతో. 1-2 సార్లు కలిసింది అంతవరకే తప్ప పెద్దగా పర్సనల్గా కాంటాక్ట్ లేదు. సమర్థురాలని ఆవిడ అనుకుంటూ ఉంది, ఆవిడని బలపరిచే వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. బట్ ఏమైనా ఒకసారి అవకాశం వస్తే కానీ తెలీదు ఆవిడ సమర్థత ఏమిటో. ఓకే, తమిళ రాజకీయాలను మీరు దగ్గర నుంచి చూశారు కదా సార్. ఇక్కడ మీరు రాజకీయాలు చేశారు, ఇక్కడ రాజకీయాలు కూడా చూస్తూ ఉన్నారు, ఏపీ కానీ తెలంగాణ కానీ. తమిళనాడులో వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకుంటూ ఉంటారా సార్ 2 పార్టీలు? ఆ పార్టీ నాయకులను ఈ పార్టీ వాళ్ళు, ఈ పార్టీ నాయకులను ఆ పార్టీ వాళ్ళు? ఉంటే మామూలు సందర్భాన్ని బట్టి ఉంటుంటాయి. పన్నీర్ సెల్వం వ్యక్తిత్వం ఎలా ఉంటుంది సార్? మంచివాడే, నాకు తెలిసిన మనిషిగా. నాకేం లోతుగా తెలీదు, పార్టీ వ్యవహారాలు కానీ మిగతా అవన్నీ నాకేం తెలీదు. ప్రభుత్వం కొన్ని నెలలు నడిపారు కాబట్టి ఆయన నిర్ణయాలు సమర్థవంతంగా ఉండేయా సార్? అంత సమర్థవంతమైన నిర్ణయాలు, ప్రజలకు ప్రభావం చూపే నిర్ణయాలు తీసుకునే గల సత్తా ఆయన దగ్గర ఉందా? నిర్ణయాలు బాగానే ఉండేవి. ఆ నిర్ణయాలు ఆయన చేశాడా లేక ఎవరన్నా వెనకుండి చేయించారా ఇవన్నీ మనం చెప్పలేము. సమిష్టిగా ఉండేవి, బాగానే ఉండేవి. గవర్నర్ సలహాలు తీసుకొని ఎవరు సలహాలు తీసుకొని జాప్యం తెలియదు. మొత్తానికైతే 4 రోజుల తర్వాత దీని మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. పన్నీర్ సీఎంగా సమర్థవంతంగానే పనిచేశారు. అయితే పార్టీ నాయకంతా కూడా శశికళ అయితే బాగుంటుందనే ఉద్దేశంతో ఎన్నుకున్నారు కాబట్టి ఆ దిశగానే ఆ రాజకీయాలు వెళుతున్నాయనేది ఆయన చెప్పేది. కెమెరామెన్ రాధాకృష్ణతో కలిసి చంద్రశేఖర్, ఎన్టీవీ, హైదరాబాద్. ఇవి బులెటిన్ విశేషాలు. తర్వాత హలో డాక్టర్ ప్రసారం. నమస్తే.